సూప్ జామో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, బంగాళాదుంప, నిమ్మకాయ, క్యాబేజ్, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, మైదా పిండి, వెన్న, ఇంకా వెనిగర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, వంట మొదలు పెట్టేద్దాము, తర్వాత దీని చరిత్ర కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించి గిన్నెలో నీళ్ళు పోసుకుందాం. ఓకే, అవి వేడవుతూ ఉంటాయి, తర్వాత వాడుకోవచ్చు. అలాగే ఇంకొక పొయ్యి కూడా వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో బటర్ వేసుకుందాము, కరుగుతూ ఉంటుంది. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుంటున్నాం. సో ఈ వెల్లుల్లిపాయలు చాప్ చేసుకునే టైంలో, మిగతా వంట చేసుకునే టైంలో ఈ జాము గురించిన చరిత్ర చెప్దాం అనుకుంటున్నాం మీకు. ఈ జాము అనే సూప్ని స్లేవ్స్ అనే ఒక పద్ధతి ఉండేది ప్రపంచంలో. మన వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. మన దగ్గర అంటరానితనము ఈ విధంగా ఏదైతే అంటూ ఉంటారో అదే విధంగానే ప్రపంచానికి స్లేవరీ అనేది ఉండేది. కొంతమందిని బానిసలుగా తెచ్చుకొని, బానిసలుగా ఉంచుకొని వాళ్ళ దగ్గర పని చేయించుకునేవాళ్ళు. వాళ్ళకి జీతభత్యాలు ఏమి ఉండవు, జస్ట్ వాళ్ళ స్లేవ్ అంతే. వరల్డ్ రికగ్నైజ్డ్, వీడు పలానా వాడి స్లేవ్ అంటే వాడి కింద పని చేస్తూ ఉంటాడు. వాడు కావాలంటే వీడిని అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. వాడు ఉండడానికి ప్లేస్ ఇస్తాడు, తినడానికి తిండి పెడతాడు, అంతే. సో ఆ విధంగా స్లేవ్స్ ఉండేటప్పుడు ఇది వైట్ పీపుల్, కొంతమంది అంటే తెల్లోళ్ళు అంటాం కదా మనం, వాళ్ళ దగ్గర స్లేవ్స్ దగ్గర చేయించుకొని తినేవాళ్ళు అనమాట ఈ పర్టికులర్ డిష్ని. కానీ ఇట్ ఈస్ ఫర్బిడన్ ఫర్ స్లేవ్స్. దీన్ని ఎవరైతే వండుతారో వాళ్ళు తినకూడదు, వీళ్ళకి మాత్రమే పెట్టాలి. ఆ విధంగా ఉండేది. ఆ తర్వాత మళ్ళీ హైతీ అనే ప్రదేశం ఉంది కదా, హైతీ అంటారు. వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆ స్వతంత్రాన్ని, ఈ డిష్ని వాళ్ళు 1800 శతాబ్దం అంటే 18th century ఆర్ 18 years ఆ టైంలో అనమాట, ఎర్లీ 18th అంటాం కదా, అట్లా అప్పటి నుంచి కూడా వాళ్ళు తినేవాళ్ళు జాన్ 1st రోజు సెలబ్రేట్ చేసుకుంటూ. అలా దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ సూప్కి. యూజువల్లీ దీన్ని బీఫ్తో తయారు చేస్తారు, లేదంటే ల్యామ్, రెడ్ మీట్ అంటాం కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వెజిటేరియన్లో తయారు చేస్తాం. మీకు కావాలంటే ఎప్పుడైనా మటన్ వాడి తయారు చేసుకోండి. ఓకేనా. బటర్లో వెల్లుల్లిపాయలు వేసాను, అలాగే ఉల్లిపాయలు వేస్తున్నా, అండ్ హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్. అన్నీ పెద్ద పెద్ద ముక్కలే ఉంటాయి ఇందులో, చిన్న చిన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం రాదు. చంక్స్ ఈ విధంగా. ఓకే, బంగాళాదుంప వేసేస్తున్నాం. తర్వాత క్యారెట్, క్యారెట్ కూడా ఇందులో వేస్తున్నా. అండ్ ఈ క్యాప్సికమ్ ఉంది కదా, బెల్ పెప్పర్, ఇది కూడా చంకీగా క్యూబ్స్ కట్ చేసుకొని వేసుకుందాం. ఒకటొకటి రెడ్ వేస్తున్నా ఇప్పుడు. ఓకే, అండ్ ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్. ఓకే, ఇది కూడా వేద్దాం.
తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, దీన్ని హాఫ్స్ కట్ చేసుకున్న ఇందులో వేస్తున్నాం. క్యాబేజ్ షెడ్ చేసి వేసుకుందాం. ఇది కూడా కొంచెం పెద్ద ముక్కలు ఉండేలాగే జాగ్రత్త పడడం బెటర్, అందుకనే షెడ్ చేసి కొంచెం పెద్ద సైజులో మళ్ళీ అడ్డానికి కట్ చేసుకుందాం ఇలాగా. ఓకే, దీన్ని రకరకాలుగా చేస్తారు. ఈ సూప్ జాము అనేదాన్ని మీట్స్ యూజ్ చేసి చేస్తారు, ఈ విధంగా వెజిటేరియన్లో తయారు చేసుకుంటారు. రెండోది బాగా దగ్గరికి వచ్చేలాగా థిక్గా కూడా తయారు చేసుకుంటారు, లేదంటే లూజ్గా వచ్చేలాగా కూడా తయారు చేసుకుంటారు. తర్వాత మైదా వేద్దాం. వెనిగర్ వేస్తున్నా. దెన్ స్టాక్ ఆర్ వాటర్. సూపర్ కదా. ఇంకా కొద్దిగా వాటరీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా థిక్గా ఇద్దాం అనుకుంటున్నా. అలాగే దించుకుందాం. దీన్ని ఇలా ఉంచేసి కాసేపు సిమ్మర్ చేసుకోవాలి. ఆ విధంగా చక్కగా సిమ్మర్ అయితే సూప్లోకి వెజిటబుల్స్ అన్నీ కూడా ఆ ఫ్లేవర్స్ ఇండ్యూస్ అవుతాయి, చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. కారం కోసం కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను, అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. నైస్. అండ్ ఫైనలీ లెమన్ జ్యూస్. లవ్లీ టెక్స్చర్ అయితే అదిరిపోయింది కదా, పర్ఫెక్ట్ సూప్ అన్నమాట. బ్యూటిఫుల్. Now soup is ready. We can go to presentation.